జంపింగ్ రాజకీయం, గవర్నర్ రాజీనామా, కారు ఎలుబడి స్వర్ణయుగం, ఆ రెండు అవినీతిమయం. గీ వార్తలకు ముందు హెడ్లైన్ చూడాలి మనం. జంపింగుల మీద గరమైన బీఆర్ఎస్, దెబ్బకు దెబ్బ అంటున్న కాంగ్రెస్. స్వర్ణయుగమట 10 ఏళ్ల పాలన, ఇన్నేళ్లు కొట్లాడింది గిందుకేనా? బీజేపీకి ఇయ్యాలంట 400 సీట్లు, 2 పార్టీలు కుమ్మినాయట కోట్లు. గవర్నర్ పదవికి మేడం రాజీనామా, మద్రాస్ ఎంపీగా పోటీ ఖాయం. హైదరాబాద్ లో పడ్డది ఆనా, ఊర్లల్లా పంట నష్టం శానా. హైదరాబాద్ సీటు దోస్తు కిడిచిపెట్టిన కడమ 16 ఇట్లా 10 గెలవాలనా 12 గెలవాలనా? పబ్లిక్ కు ఏం చెప్పాలి, సర్కార్ను ఎట్లా నిలదీయాలి, ప్రచారం ఎట్లా చేయాలి అనే బిజీలు ఉండాల్సిన ప్రధాన ప్రతిపక్షానికి పెద్ద టెన్షన్ పట్టుకుందబ్బా. టికెట్లు ఇస్తామని బతిలాడుతున్నా మాకొద్దంటే వద్దని జంప్ అవుతున్నారు సిట్టింగ్ ఎంపీలు. సరే వాళ్ళకంటే ఎలక్షన్లు వస్తున్నాయి అనుకుందాం, కానీ ఎమ్మెల్యేలు కూడా జంప్ అవుతుండే వరకు మునుపు మనోళ్ళు చేసిన రాజకీయమే ఆదుకొస్తుండొచ్చు. పో గేట్లు తెరిచినమని కాంగ్రెస్, గేట్లు మూసేయాలని బీఆర్ఎస్, రెండు పార్టీల నడుమ జంపింగ్ జపాంగ్ లో రాజకీయం నడుస్తుంది. మా ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఇక పదవిలోకెళ్ళి తీసేయాలని స్పీకర్ సార్ ను కలిసిరు 4 గులాబీ ఎమ్మెల్యేలు. ఖచ్చితంగా 3 months లోపలనే దానం నాగేందర్ గారు డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారని చెప్పి, బిడ్డ నువ్వు గేట్లు తెరిచినావు, మేము ఇంకా గేట్లు తెరవలే. ఇక మేము గేట్లు తెరిచిన రోజు మీరు మొత్తం భూస్థాపితం అవుతారు. ఇప్పుడు తెరుచుడేంది సారు, 10 ఏళ్ల సంది కుల్లనే ఉన్నాయి గులాబీ భవన్ గేట్లు. 45 మంది ఎమ్మెల్యేలను, 2 ఎంపీలు, లెక్కలేనంత మంది ఎమ్మెల్సీలను గుంజి టీడీపీని భూస్థాపితం చేసిరి, కాంగ్రెస్ ను కథం చేయబోతిరి. అప్పుడు అట్లొచ్చిన దానం గారు ఇప్పుడు ఇట్లా పోయిండే కౌశికాక. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సార్ కూడా కండువా మార్చినందుకు ఎమ్మెల్యే సబితమ్మ కొడుకు కార్తిక్ రెడ్డి సార్ గిట్లా అన్నాడు. ఈ రోజు కష్టాల్లో ఉన్నప్పుడు మీ స్వార్థానికి ఎలా మీరు అవతల పార్టీలకు పోతున్నారని నేను అడుగుతున్నాను. కాంగ్రెస్ కష్టాలున్నప్పుడు సబితమ్మ కార్యకి గెలిపించిన పార్టీ రుణం తీర్చుకున్నది యాది మార్చినట్టున్నాడు అన్న. రంజిత్ రెడ్డి గారు 100 కోట్లకు చేవెళ్ల పార్లమెంట్ ని కొనుగోలు చేసిండ్రు. మనం పార్టీ మారినప్పుడు కూడా గిట్లనే బేరాలు నడిచినాయి అనే. ఇంకో లీడర్ వినోద్ కుమార్ సార్ ఏమంటున్నాడంటే, ఎట్లా పోతారండి వీళ్ళు టీఆర్ఎస్ గెలిచినోళ్ళు? నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం పోతురట సారు. పనులు అయితే కావు, ఏమైతుంది, మన ప్రజల వైపు ఉండాలి కదా. ఈ ముక్క 5 ఏళ్ల కిందట చెప్తే బాగుండే. అప్పుడప్పుడు ఇది ఒక వరం కూడా, ప్రతిపక్ష పాత్ర ఒక వరం కూడా. తెలంగాణ ఓటర్ దేవుళ్ళు గంత గొప్ప వరం ఇస్తే మురిసిపోవాలి గాని సర్కార్ని ఊలగొడతాం, మేమే పవర్లకు వస్తామని డైలాగులు ఎందుకు కొడతారో జర మనోళ్ళని అడుగుసారు. 2 పోయినందుకే గింత మాట్లాడుతున్నారు గాని ఇంకో 5 ఎమ్మెల్యేలు కారు డోర్ కారు ఉన్నారట ఇవాళ రేపట్ల గాంధీ భవన్ లకు దుంకటానికి. మేమేం చేతగాని వాళ్ళం కాదు, మీరు ఏ విధంగా అయితే గతంలో చేసిర్రో తప్పకుండా మేము దెబ్బకు దెబ్బతీసే కార్యక్రమం చేస్తాం. ఎంపీలు జంప్ అవుతుండ్రు, ఎమ్మెల్యేలు పోతున్నారు, సీనియర్లు దూరం అవుతుండ్రు, మాజీలు ఉంటలేరు, అంతా ఆగమాగం జగన్నాథం. గిసొంటి టైంలో గులాబీ పార్టీలంతా ఫుల్ ఖుషి అయ్యే వార్త ఏంటంటే, ఒక పార్టీ అధ్యక్షుడు కారెక్కుడు, అది కూడా దళిత లీడర్, పాత ఐపీఎస్ ఆఫీసర్. మొన్నటిదాకా పొట్టార్చుకొని గులాబీ సర్కార్ పోతే గాని తెలంగాణ బాగుపడదని కొట్లాడిన సారు ఈ అలగ్గి పని చేసిండు. రైట్, ఈ కాంచెల్లి ప్రవీణ్ సార్ బీఆర్ఎస్ లీడరు, ఫామ్ హౌస్ సీఎం, ఫామ్ హౌస్ పాలకుడు అని ఎన్నో మాట్లాడి ఆఖరికి అదే ఫామ్ హౌస్ పోయి పార్టీలో ఏరిండు. మరి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ మన గత 10 సంవత్సరాలు ఒక స్వర్ణయుగాన్ని చూసింది. స్వర్ణయుగం అంటే ఎవరికే తిప్పలు లేకుండా బతుకులు బంగారమైన పాలన అన్నట్టు. మరి అంత గొప్పగా స్వర్ణయుగాన్ని కాపాడుకోవాలి గాని దొరల పాలన, గడీల పాలన, దళితులను మోసం చేసిండు, పేపర్ లీక్ చేసిండ్రు, కొలువులు ఇయ్యలేదు, ఇండ్లు కట్టలేదని ఇన్నేళ్లు మీరెందుకు కొట్లాడిరో కూడా జర చెప్తే బాగుండే సారు. కేసీఆర్ సార్ ఏలువాడి ఇంత మంచిగా ఉంటే అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట్నే కార్యక్త అయిపోవునేమో. టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ఏమని సర్కార్ వాళ్ళు పిలిచింది నిజమేనట. కాంగ్రెస్ లకు పోయేటోళ్ళ గురించి ఈ మాట అన్నాడు ప్రవీణ్ సారు. మీరు గేట్లు తెరిస్తే మరి చాలా మంది పెరికి పందరు, చాలా మంది అసమర్థులు, చాలా మంది స్వార్థపరులు, సో వాళ్ళందరూ కూడా ఆ గేట్ల గొర్రెల మంది ఎలాగ వస్తున్నారు. ఆ గొర్రెల మందిలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాలేదు. ఈ గేట్లేందో గొర్రెలేందో గాని అందరు వెళ్ళిపోతున్న పార్టీలకు ప్రవీణ్ సార్ ఓడే గమ్మతున్నది పోన్రే.
ఓట్ల వేటల ఎవలకు ఎక్కువ చిక్కుతాయో గాని కమలం పాటోళ్ళు మాత్రం రువ్వడి వెంచిండ్రుల్లా. కుద్దు ప్రధాని సారే మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతుండంటే చూడురిగా తెలంగాణ మీద ఎంత గట్టిగా నజరేసిండ్రో. మొన్న శుక్రవారం మల్కాజ్గిరిలో రోడ్ షో, శనివారం నాగర్ కర్నూల్లో సభ, ఇవాళ జగిత్యాలలో ఇంకో సభ. 3 వద్దులు ఇటే ఉన్నాడు సారు. మరి ఇలా ఏం మాట్లాడిండో అర్చుకోవాలి కదా. చలో జగిత్యాల. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. జగిత్యాల మీటింగ్ గిట్ల షురూ చేసిండు ప్రధానమంత్రి మోడీ సారు. 400 దాటాలి, బీజేపీకి ఓటు వేయాలి. 10 ఏళ్లలో తెలంగాణకు 10,000 కోట్ల సాయం చేసిన వీడ అవినీతి పెరిగింది, కాంగ్రెస్ కారు చీకటి దోస్తులు కుటుంబ పాలన చేస్తాయని గరమైండు. कालेश्वरम घोटाला किया है, दिल्ली में हुए लीकर स्कैम में भी कट कमीशन खा लिया. అయితే మోడీ సార్ స్పీచ్ మీద కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ ఈ మాట అన్నాడు. మీరు ఇద్దరు రిలేషన్ చేసి ఫిరేక్ బాబు మోడీ 2 సార్లు చూసిన ఆయన చేసాం. కేసీఆర్ అవినీతికి డోర్స్ ఓపెన్ చేసింది ఎవరు? మోడీ గారు అని చెప్పి అంటున్నాను. ఇక సర్కార్ను పడగొట్టే ముచ్చట గురించి బీజేపీ లక్ష్మణ్ సార్ చెప్పుకుంటా, మేము పడగొట్టడానికి సిద్ధంగా లేము, మీరు పడిపోతే మేము దాన్ని కాపాడలేము. పడగొట్టినప్పుడు ఎలక్షన్ల తర్వాత డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని ఎట్లా అంటున్నారు సారు? దేశంలో 400 సీట్లు, తెలంగాణలో 12 సీట్లకు సూటి పెట్టిన కమలం పార్టీ ఈడ ఏరే పార్టీలకు వెళ్లి లీడర్లను గుంజి టికెట్లు పంచుతాంది. నిన్ననే కండువా కప్పుకున్న ఆరూరు రమేష్ సార్ కు వరంగల్ టికెట్ ఓకే అయినట్టే. ఇక ఖమ్మం ఒక్కటి మిగిలింది. ఓట్లు సీట్లు జంపింగ్లు కాకుండా మన తన ఇంకో ముచ్చట మీద సుత జోరుగా అవుతుందిలా చర్చ. కవితక్క నియంగానే మందు దందా చేసిందంటవా? 7 రోజుల కస్టడీ అయిపోయినాక ఇంటికి వస్తుందా లేదంటే జైలుకు పోతుందా? మా అక్క ఇంటికే వస్తుందని బీఆర్ఎస్ వాళ్ళు, పక్క లోపలికి పోతుందని పడని పాటోళ్ళు అంటుండ్రు. అరెస్టే ఉత్తర డ్రామా అని కడమోళ్ళు. ఇంతకు ఇవాళ ఈడీ ఎంక్వైరీలో ఏం నడిచిందో అరుచుకుందాం పండ్రి. ఇవాళ సుత నడిచింది కవితక్క ఎంక్వైరీ. ఈడీ ఆఫీసులో కూకుండా పెట్టి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగినరట ఆఫీసర్లు. విచారణ నడిచినాక కేటీఆర్ సారు, హరీష్ రావు సార్ వచ్చి కలిసి ధైర్యం చెప్పిండ్రు. 24 గంటల కోపారు టెస్ట్ చేయాలని కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి డాక్టర్లు పరీక్షలు చేస్తే అంత మంచిగానే ఉందని వచ్చిందట రిపోర్టు. ఈ ముచ్చట ఇట్లుంటే మొన్న అరెస్ట్ అయినాడు ఏం జరిగిందో మొత్తం చెప్పిండ్రు ఈడీ ఆఫీసర్లు. కవితక్క వాళ్ళ ఇంట్లో ఎంక్వైరీ నడుస్తుంటే పర్మిషన్ లేకుంటేనే చుట్టాలు అభిమానులం అని కొందరు వచ్చి అడ్డం పడ్డారట. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ల కవితక్క పక్కా ఉంది, 100 కోట్ల రూపాయలు కేజ్రీవాల్ సార్ పార్టీకి పంపిందని చెప్పిండ్రు. హైదరాబాద్, బొంబాయి, మద్రాసులో ఏం తక్కువ 245 జాగాల్లో చెకింగులు చేసి 128 కోట్లు సీజ్ చేసినాం. ఇప్పటిదాకా 15 మందిని అరెస్ట్ చేసినాం అన్నారు. ఎంక్వైరీలు ఇంకిన్ని వివరాలు బయటకు వస్తాయట. నన్ను ఇంటికాడనే విచారణ చేయాలని దేశం పెద్ద కోర్టుకు పోయింది కదా అప్పట్లా. రేపు దాని మీద ఎంక్వైరీ ఉన్నది, చూడాలి మరి ఏమైతుందో. పాత ముచ్చట్నే అయినా రాజకీయంలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరుల్లా. అవసరాలు అవకాశాలే నడిపిస్తుంటాయి. దోస్తులు దుష్మన్లు అవుతారు, దుష్మన్లు దోస్తులు అవుతారు. తిట్టుకున్నోళ్ళు కలిసిపోతారు, ఒకటి ఉన్నోళ్ళు దూరం అవుతారు. పొత్తు ఎత్తు చిత్తు రాజకీయంలో ఇదో గమ్మత్తు. అందరికి తెలిసిన ఆటే, అన్ని పార్టీలు ఆడే ఆటే. ఆంధ్ర రాజకీయంలో గదే నడుస్తుంది ఇప్పుడు. 5 ఏళ్ల ఆంధ్ర రాజకీయం అద్దరింది పో. అప్పుడు పొట్టు తిట్టుకున్న మోడీ సారు, బాబు గారు ఇప్పుడు ఒకటైనరు పొత్తు పెట్టుకొని. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మన బిడ్డలు వెలగాలి, జీవితాలు బాగుపడాలి, అందుకే ఈ పొత్తు. నిన్నటిదాకా మోడీ సార్ తోటి అల్లం బెల్లం తిరిగి ఫుల్ సపోర్ట్ చేసిన జగన్ గారు దుష్మన్ అయ్యిండు కమలం పార్టీకి. అప్పట్లో ఆపలేని ఆవేశంతో 3 పార్టీలను నరుచుకొని ఒంటరిగా కొట్లాడిన పవన్ కళ్యాణ్ సార్ ఇప్పుడు ఈ 2 పార్టీలకు జిగిరి దోస్తాయిండు. ఈ యుద్ధం ఫలితం ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. ఒక్క ఎమ్మెల్యే ఎంపీ లేని బీజేపీ 6 పార్లమెంట్ సీట్లు 10 అసెంబ్లీ సీట్లు తీసుకుంది టీడీపీ జనసేన సోపతిలా. 10 ఏళ్ల సంది పల్సకు గొడవ పడిన కాంగ్రెస్ పార్టీ షర్మిలక్క చూడుతోటి పతార పెంచుకోవట్టే. మన కర్మ, పాలక పక్షం ఒక తీరుంటే ప్రతిపక్షం కూడా అదే తీరులో బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు. అప్పుడు ప్రత్యేక హోదా కోసమే పార్టీల నడుమ ఓట్ల ఫైటింగ్ నడిస్తే ఇప్పుడు ఆ పలుకే బంగారం అయింది. ఈ విశ్వసనీయత లేని, విలువలు లేని వీరు 3 పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి
పేదవాడి భవిష్యత్ మీదకి వీళ్ళు యుద్ధానికి వస్తా ఉన్నారు. ఇంకా గమ్మత్ ఏంటంటే అప్పుడు రాజధాని మీద రచ్చే, ఇప్పుడు రాజధాని మీద రచ్చే. 5 ఏళ్ళు చంద్రాల సార్ వెళ్ళినా గ్రాఫిక్స్ తప్ప అమరావతి గట్టలే, 5 ఏళ్ళు జగన్ సార్ వెళ్ళినా 3 రాజధానులు అనుడు తప్పితే ముంగడ వాళ్ళే. అసెంబ్లీలో మొత్తం 175 సీట్లు, పార్లమెంట్ కి 25 సీట్లు. ఈడసుత మన లెక్కనే మే 13 నాడే పోలింగ్. మరి సీఎం సీటు 3 పార్టీల కూటమిదో లేకుంటే రెండో పార్టీ కూడా వైసీపీదో జూన్ 4 నాడు తెలుస్తుంది. కానీ గిట్లున్నది ఆంధ్రాల రాజకీయం. రాజకీయం అంటేనే పదవులు, పదవులంటేనే రాజకీయాలు. ఏండ్లకేండ్లు కొట్లాడేది, పైసలు ఖర్చు పెట్టేది, మాట్లాడేది ఆటి కోసమే. ఇప్పుడు గా సీజన్ నడుస్తుంది. మొన్న ఎమ్మెల్యే టికెట్లు, ఇప్పుడు ఎంపీ టికెట్లు. ఇప్పుడు కాకుంటే మళ్ళా 5 ఏళ్ళు ఆగాల్సిందే. అందుకే ఎవ్వల పైరవులాలు చేస్తున్నారు. కొందరు కండువాలు మారుస్తున్నారు, టికెట్ ఇచ్చే పార్టీలకు పోతున్నారు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే తమిళిసై మేడం గవర్నర్ పదవికి రాజీనామా చేసింది పొద్దుగాల. కాగితాన్ని రాష్ట్రపతి మేడానికి పంపితే ఆడ ఓకే అయ్యింది. And I am very unhappy to leave the Telangana people, and I thank each and everyone, and I am your sister ever. ఏకదమ్న రాజీనామా ఎందుకు చేసినట్టంటే ఎంపీగా పోటీ చేస్తానికట. మద్రాసులో కమలం టికెట్ మీద పార్లమెంట్ లో పాదం మోపాలని మేడానికి ఎప్పటి సందో కోరిక. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా 5 ఏళ్ల కిందట పోటీ చేసి ఓడిపోగానే తెలంగాణకు వచ్చింది సెకండ్ గవర్నర్ గా. అప్పటిదాకా లేడీ మంత్రులే లేకుండే మనకు. ఎమ్మటే 2 తీసుకున్నాడు కేసీఆర్ సారు. 4 వద్దులు మంచిగానే ఉన్నారు గాని అటెంక రాజ్ భవన్ కు ప్రగతి భవన్ కు నడుమ టగాఫర్ నడిచింది. మేడాన్ని విల్చకపోవడు, వీళ్ళు ఓకపోవడు, మర్యాదలు చేయకపోవడు, బిల్లులు ఆగిపోవడు. 4 ఏళ్ళు ఇదే కథ. ఎలక్షన్ల ముంగట జనంతా నిమ్మల పడ్డారు గానీ గవర్నమెంట్ మారి రేవంత్ రెడ్డి సార్ తోటి ప్రమాణం చేపించినాక అంతా మంచిగానే నడిచింది. ఇంతలే పార్లమెంట్ ఎలక్షన్లకు ఏళ్ళయ్యే వరకు గవర్నర్ పదవికి రాజీనామా పెట్టి తమిళనాడులో మళ్ళా ఎంపీగా పోటీ చేయబోతుంది అన్నట్టు తమిళిసై మేడము. నిన్న ఆంధ్రాలో మీటింగ్ అయినాక హైదరాబాద్ వచ్చి రాజ్భవన్ లోనే ఉన్నాడు ప్రధానమంత్రి మోడీ సారు. తెలంగాణలో బగ్గ ఫేమస్ అయిన లీడర్ ఎవరు? మల్లారెడ్డి. యూట్యూబ్ లో ట్రెండింగ్ ఎవరు? మల్లారెడ్డి. పర్సోళ్లతో పోటీ పడే టాలెంట్ ఎవరికి ఉంది? మల్లారెడ్డి. 60లో కూడా 20 లెక్క జోష్ చూపించేది ఎవరు? మల్లారెడ్డి. పాలమ్మి, పూలమ్మి, బోర్వెల్స్ పెట్టి, చిట్ ఫండ్ నడిపి, ఎంపీ అయ్యి, ఎమ్మెల్యే అయ్యి, మంత్రి అయింది ఎవరు? మల్లారెడ్డి. రాష్ట్రంలో ఎక్కువ కాలేజీలు ఎవరికి ఉన్నాయి? మల్లారెడ్డి. గీసొంటి డైలాగులు పాతాయి. కొత్తదేందంటే ఈ నడుమ ఎక్కువ పంచాయతీలైన కాలేజీలు ఎవరి? మల్లారెడ్డి. మల్లారెడ్డి కాలేజీలో మంటలే పుట్టినాయి. ఆఖరికి బెంచీలు కుర్చీలు ఇరగొట్టి ఆగమాగం చేసిండ్రు పోరలు. మైసమ్మ గూడకాడున్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో 25 మందిని ఫెయిల్ చేసిండ్రట పై చదువులకు పోకుండా. ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి క్వశ్చన్ పేపర్లు కూడా ఇల్లే దిద్దుతారు. సౌలతులు మంచిగా లేవన్నందుకు కక్ష కట్టిండ్రు అనేది మనోళ్ళ మాట. హాస్టల్లో చూస్తే పురుగులు వస్తున్నాయి ఏందని ఫుడ్లో అమ్మాయిలు అడిగితే అమ్మాయిలు టార్గెట్ చేస్తున్నారు, ఫెయిల్ చేస్తున్నారు. ఎక్కువ మంది PhD చేసిన స్కాలర్స్ అనేది మా దాంట్లో లేరు. MSc వాళ్ళని పట్టుకొచ్చి ఇక్కడ మీరు చదవలేకపోతే ఇంటికి వెళ్ళిపోండ్రా, మీకు అవసరం చదువులు, మీరు ఇంటికి వెళ్ళి పని చేసుకోండి, మీకు అవసరం చదువులు అనుకుంటా మల్లారెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు ఇదే మాట్లాడుతున్నారు. ముచ్చట తెలిసి కాంగ్రెస్ లీడర్ మైనంపల్లి హనుమంతరావు సార్ వచ్చిండు కాలేజీ కాడికి. అంతా జూటా కొందరు రాజకీయం చేస్తున్నారని గర్వమైంది మల్లారెడ్డి సార్ కోడలు యూనివర్సిటీ పెద్ద మేడం. 5 times వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి కూడా వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. అప్పుడు వాళ్ళకి డీటైన్ చేయాల్సి వచ్చింది. ఒక పెద్ద ఎత్తున రౌడిజం చేస్తూ ఇస్ నాట్ యాక్సెప్టెడ్. దీనికన్నా ముందు ఎప్పుడు ఇట్లాంటి రౌడిజం మన దాంట్లో జరగలేదు. మరి ఎవరు చెప్పింది నియమో గానీ 3 రోజుల కోళ్ళొల్లి అవుతుంది సారోళ్ళ కాలేజీలా. పార్కు జాగల రోడ్ వేసిండ్రని రోడ్ దోవేసిండ్రు, చెరువు శిఖంలో కాలేజీలు కట్టిండని తేలితే కూలగొట్టిండ్రు, ఇప్పుడు ఫెయిల్ చేసిండ్రని గీలొల్లి. పాపం పార్టీ పవర్ పోయినాక మాజీ మంత్రి అయినాక మల్లన్నకు దినా 10th పరీక్ష రాసినట్టే ఉంది పో. ఏం కాలమో ఏమో అర్థమైతలేదుల్లా. జోరుగా ఆనలు పడాల్సిన టైంలో బొట్టు కూడా పడకపాయే. బగ్గ చలి పెట్టాల్సిన చలికాలంలో ముందే ఎండలు చాలాయే. ఫిబ్రవరి నడుమిట్లనే గర్మీ పెరిగింది తాపకు. ఇక మార్చిలో ఇంకింత జోరు పెరిగింది. కానీ అది ఏందో కానీ 2 రోజులు సంది ఎండ కాక జరంత తగ్గింది. వాతావరణం చల్లబడ్డది. ఆడాడ శినుకులు రాలినాయి. పట్నంలో ఉండేటోళ్లకు మంచిగానే అనిపిస్తుండొచ్చు కానీ ఊర్లల్లా గిట్లున్నది పరిస్థితి. పట్నంలా పొద్దుముకి శినుకులు రాలినే ఆడాడా. బగ్గ ఎండలు కొట్టాల్సిన టైంలో ఆనబడే వరకు నిమ్మల పడ్డరు పబ్లిక్. రోడ్ల మీద దందాలు చేస్తోళ్లకు జరంత తిప్పలైంది. హైదరాబాద్ ఇట్లుంటే
ఊర్లల్లా ఆగమాగముంది. అటు ఎండిన పంటలు, ఇటు ఒరిగిన చేన్లు. ఓ దిక్కు నీళ్లు లేక ఆగమైతే ఇంకో దిక్కు షెడుపు ఆనలతోని నష్టం. హాయితరం ఊర్లల్లా గాలి దుమారం పెట్టి రాళ్ల వానలు పడితే పంటలు ఆగమాగం. ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి 7 జిల్లాలల్లో షెడుపు ఆనలతోని బగ్గనే నష్టమైంది. వరి, మక్కలు ఒరిగినాయి, పసుపు దడిచింది, మామిడి పిందెలు రాలినాయి. పొలం ఇప్పుడు పొట్టకచ్చే దశ మంచిగా ఈనింది. పొలం ఈన మోపుకు రాళ్ళనవాడి బాగా ఇదైపోయింది, నష్టమైపోయింది సార్. ఇప్పటికే 50,000 ఖర్చు పెట్టిన కేజీల దానికంటే లాగొడుకు. పసుపు కొంచెం రేట్ మంచిగా ఉన్నది కాబట్టి రైతుల్లో సంతోషంగా అనిపిస్తుంది. అకాల వర్షం వల్ల కొమ్ము కొంచెం ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇట్లా రైతులకు వర్షం చాలా నష్టం చేసింది. ఇంకో 3-4 రోజులు గిట్లనే షెడుపు ఆనలు పడే కోపున్నదట. ఆనల నష్టం ఇట్లుంటే నల్గొండ జిల్లా మిర్యాలగూడల బోర్లల్ల సుక్క నీళ్లు కూడా వెళ్తలేవు. వరి చేన్లు ఎండిపోయే వరకు అగ్గి పెట్టిండ్రు రైతులు. పెట్టుబడి 40,000 అన్ని అప్పులు తెచ్చుకొని పెట్టుకున్నాం. మేము సొంత పొలాలు కూడా కావు. నీళ్లు లేని కాడ అట్లా, అంతో ఇంతో నీళ్లున్న కాడ ఇట్లా. యాసంగి వ్యవసాయం అంటే కష్టాలకు ఎదిరితే ఉన్నది. దయచేసి నోట్లు ఇచ్చుడు తగ్గించండి, ఫోన్ పే లేదా గూగుల్ పేలో పైసలు పంపండి అని దుకాణాల ముంగట బోర్డులు చూస్తాం కావచ్చు. అప్పు తీసుకున్నాడు ఇప్పుడు ఫోన్ చేసి పైసలు కడతామంటే మిత్తియకున్నా మంచిదే, ఓ 2 నెలలు నీ దగ్గరనే పెట్టుకో అని అంటారు. కౌంటర్లు నిండక ముందే క్యాష్ బ్యాంకులకు పంపుతుండొచ్చు ఎప్పటికప్పుడే. ఆన్లైన్లో పైకం పంపుడు తీసుకునుడు ఇంకింత పెరుగుతుండొచ్చు. ఎందుకంటే చెకింగులు మళ్ళా చాలైనాయి. ఇట్లా ఎలక్షన్ గంట కొట్టిరో లేదో అట్లా చెక్ పోస్టులు పెట్టి పైసలు దేవులాడు చాలైంది. 50,000 ఉంటే ఇడిచిపెడుతుర్రు. అంతకు మీదుంటే బరాబర్ స్టేషన్ కు పట్టుకపోవుడే. దందా చేస్తాం, దవాఖానకు పోతున్నాం, పెళ్లి బట్టలు కొంటాం, పేరంటానికి ఖర్చు పెడతాం అంటే ఇనే ముచ్చటే ఉండదు. పైసలు ఏడికెళ్ళి తెస్తుర్రో కాగితాలు చూపియాలి, లేవనుకో సీజ్ చేస్తారన్నట్టు. బంగారం కూడా ఇంతే. సేమ్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల నడిచినట్టే అనుకో రాదుర్రి. ఓట్లు కొనడానికి నోట్లు తీసుకోపోకుండా ఆపుతున్నాం అనేది ఎన్నికల సంఘం మాట. అప్పుడే స్ట్రిక్ట్ గా డ్యూటీలు చేసి 700 కోట్లు ఇలువగల్ల బంగారం పైకం దొరకబట్టి గొప్పగా సాటింపేసిండ్రు. అరే ఓట్లు కొనే అక్కర మాకేముంటది, మా ఖర్చులకు మేము కొంటబోతున్నాం అని పబ్లిక్ ఎంత చెప్పినా ఇడిచిపెట్టలే. ఒక్క పరాల చేతికి పోయిందంటే మళ్ళా మన చేతికి వచ్చుడు చాలా కష్టం. 1,15,000 రూల్స్ చెప్తారు. లగ్గాల సీజన్ చాలా, అన్నో ఇన్నో తెచ్చిన పైకం ఇల్లు గుంజుకుంటే ఏంది కథ. ఇవాళ రేపు 50,000 అనేదో లెక్కే కాదు. ఓట్లేసేదాకా దగ్గర ఇంకో 2 నెలలు పబ్లిక్ కు తిప్పలే. అయినా ఓటర్ల మీద నజరేస్తే ఏం దొరుకుతాయి సార్లు, జర లీడర్ల మీద ఎయుర్రి. 100 కోట్ల రూపాయలు ఎటు పోవాలనో అటు పోతాయి. గా పైకం పట్టుకుంటారా అంటే నోట్ల కోట్లు కొనుడు తప్పించిన వాళ్ళు అవుతారు, లేదంటే జల్లెడతో నీళ్లు తెచ్చినట్టే. సర్కార్ కొలువులు చేస్తోళ్ళు పొద్దుగాల 10 గంటలకు ఆఫీస్కి వచ్చి మాపటీలి 5 కొట్టంగానే ఇంటి బాట పడతారు. ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తోళ్ళు, బళ్ళు, కాలేజీలలో చదువులు చెప్తోళ్ళు, బ్యాంకులో పనిచేస్తోళ్ళు, షోరూమ్లు, షాపింగ్ మాల్లు, హోటళ్ళు, రెస్టారెంట్లల్లో ఇట్లా ఏడ పనిచేస్తోళ్ళు ఆడ వాళ్ళ టైం బట్టి డ్యూటీలు చేస్తుంటారు. అట్లనే నైట్ డ్యూటీలు సుతా చేస్తుంటారు. వీళ్ళు అదే బాపతి. అట్లా నీళ్ళకి ఎవ్వరు జీతాలు ఇయ్యరుల్లో వాళ్ళే తీసుకుంటారు. అర్థమయ్యే ఉంటది. ఆవ్ దొంగన్నలే. మొక్కలు కనబడకుండా మంకీ క్యాప్లు, ఏలి ముద్రలు పడకుండా చేతులకు గ్లౌజులు, కత్తులు కటాలు పెట్టుకుంటానికి మెడకు చిన్న బ్యాగులు. ఆవ్ షెడ్డి గ్యాంగే పట్నంలో మళ్ళా మోపైండ్రు. శనివారం రాత్రి మియాపూర్ లో ఓ బడిలకు జొర్రి గల్లెపెట్టెల 7,85,000 ఎత్తుకపోయిండ్రు పనిమంతులు. బడి ఫీజుల పైకం కావచ్చు. ఇద్దరే వచ్చిండ్రు, హల్కగా దోసుకొని అవతల పడ్డారు. సీక్రెట్ కెమెరాల రికార్డ్ అయిన మనోళ్ళ కథలన్నీ చూసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండ్రు బడోళ్ళు. ఎప్పట్లెక్కనే పట్టుకుంటానికి తన్లాడుతున్నారు పోలీసులు. చెడ్డీ గ్యాంగ్ మళ్ళా డ్యూటీకి ఎక్కింది కాబట్టి ఏడేడ ఎట్లెట్ల పంతనం చూపిస్తుర్రో జర పైలముల్లో. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం మళ్ళా. నమస్తే.